అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎమిటెక్ ట్రెండ్స్. ముఖ్యంగా లోకోస్లో ఎస్జీ ప్రొఫైల్ ఇప్పుడు ఇది కొత్త వర్షన్ అండి. ఈ వర్షను సో మనం లాగిన్ అయిన తర్వాత ఎట్లా చేయాలి, చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఇదైతే 5th ఎస్జీ నేను చేయటము. చూడండి, ఈ 2.2.1 వర్షన్లో వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటి, దాని ప్రకారం చేస్తే ఎక్కడ కూడా అసలు టెక్నికల్ ఇష్యూస్ రావట్లేదు. కాబట్టి మీరు కేర్ఫుల్గా జాగ్రత్తగా ప్రతి ఎంట్రీని చాలా నీట్గా కేర్ఫుల్గా చేస్తే తప్ప మీకు ఇష్యూస్ అయితే రైజ్ కావు. సో ఆ విధంగా అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు మనకి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుంది. మీకు ఇవన్నీ విషయాలు తెలుసు. 6 టాస్క్లు ఉంటాయి. దాంట్లో మనకి మై టాస్క్లకు పోతే ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు ఇదంతా తెలిసిందే. సో నేను డేటా అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ వెళ్దాం. మై టాస్క్ నుంచి మై మీటింగ్ ఆ తర్వాత వస్తుంది. మై టాస్క్ తర్వాత ఎస్హెచ్ఎస్ 22 ఎస్హెచ్జీ ప్రొఫైల్ సింక్రనైజేషన్, ఆ తర్వాత రిపోర్ట్ ఎస్హెచ్జీ మీటింగ్, ఇదంతా ట్రాన్సాక్షన్స్ తర్వాత వస్తుంది. చూడండి, తర్వాత ఇది డౌన్లోడ్ అప్లోడ్ స్టేటస్, అప్రూవల్ స్టేటస్, కంప్లీట్ డాటా అండ్ మాస్టర్ డాటా, ఇదంతా మనకు తెలిసిందే. బట్ ఇక్కడ మనకి ఇందులో అప్డేట్ ఏంటంటే యాక్టివ్ ఎస్హెచ్జీస్, ఇన్యాక్టివ్ ఎస్హెచ్జీస్, పెండింగ్ ఫర్ అప్రూవల్ అనేది మనకి ఇక్కడ కొత్తగా వచ్చినాయి అనమాట. సో మనం యాక్టివ్ ఎస్హెచ్జీస్ ఏమో చూసుకోవచ్చు, ఇన్యాక్టివ్ చూసుకోవచ్చు, పెండింగ్ చూసుకోవచ్చు. ఇట్లా మనం ప్రతిదీ కూడా మనకు కావాల్సిన ఎస్హెచ్జీని అయితే మనం ఇక్కడ చూసుకొని ఎందులో ఉందో చూసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనము ఒక ఎస్హెచ్జీని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. శ్రీలక్ష్మి ఎస్హెచ్జీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, శ్రీలక్ష్మి ఎస్హెచ్జీ. సో దాన్ని నేనైతే ముందుగా కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎస్హెచ్జీని కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసిన తర్వాతనే మెంబర్ చేస్తాను. చూడండి, మనకి ఇక్కడ ఐకాన్స్ అయితే మీకు తెలుసు కదా, పైన ఉండే ఐకాన్స్ బేసిక్ డీటెయిల్స్, ఫోన్ డీటెయిల్స్, అడ్రస్, బ్యాంక్, క్యాడర్ అండ్ ఎట్సెట్రా. సో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తాం. ముందుగా మనము ఎస్హెచ్జీ నేమ్ యాజ్ పర్ పాస్బుక్ తీసుకుంటున్నాము, శ్రీలక్ష్మి ఎంఎస్ అనేది. సో అది తర్వాత గ్రామ పంచాయతీ మనం తీసుకుంటాం. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్మేషన్ డేట్ ఇది 2005 అంటే ఎన్ఆర్ఎల్ఎం కంటే ముందుంది. ఎన్ఆర్ఎల్ఎం 1/4/2012 కంటే ముందుంది కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకో. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా నేను ప్రాబ్లం చేశాను. కానీ సో మీన్స్ ఇక్కడ మనం ఫార్మేషన్ డేట్ 2012 కంటే ముందుంది కాబట్టి మనం ప్రమోటెడ్ బై స్టేట్ ప్రాజెక్ట్ తీసుకుంటాము. ప్రమోటర్స్ నేమ్ దగ్గర సెర్ప్ తీసుకుంటాము. కోఆప్టెడ్ డేట్ వచ్చేసి 1/4/2012 అనేది తీసుకుంటాము. ఇది అందరూ గుర్తుపెట్టుకొని చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. అలా చేయకండి. ఇట్లా చేయడం వల్ల కూడా రకరకాల ఇష్యూస్ అయితే, టెక్నికల్ ఇష్యూస్ అయితే రైజ్ అవుతున్నాయి. సో దట్ ఇప్పుడు మనము కోఆప్షన్ డేట్ అయితే మనం తీసుకుంటున్నాం 1/4/2012. తర్వాత ఎస్హెచ్జీ టైప్ ఇక్కడ ఉమెన్ రెగ్యులర్ తీసుకుంటున్నాము. ఆ తర్వాత మంత్లీ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మీటింగ్ ఫ్రీక్వెన్సీ ఫోర్ట్ నైట్లు తీసుకుంటున్నాము. ఆ తర్వాత డేట్ ఇదంతా మీకు తెలిసిన విషయమే. తర్వాత కంపల్సరీ సేవింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మంత్లీ. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ సేవింగ్ ఇక్కడ 100 రూపీస్. ఆయన తర్వాత ఇంట్రెస్ట్ రేట్, సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 0.3 లేదా 0.4 పెట్టమన్నారు. ఆ తర్వాత వాలంటరీ సేవింగ్స్ అనేది నో పెట్టాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బుక్ కీపర్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది నో పెడుతున్నారు, నో పెట్టొద్దండి అస్సలు. సంఘంలో వాళ్ళైతేనేమో ఎస్ ఇంటర్నల్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్టర్నల్ అయితే బయట వాళ్ళైతే ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎస్ ఎక్స్టర్నల్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ మాబీ అని ఒక అమ్మాయి ఉందన్నమాట బయట నుంచి. సో ఆమెను మనం తీసుకున్నాము. ఆమె ఫోన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఆ తర్వాత ప్రైమరీ లైవ్లీహుడ్ సంఘం వాళ్ళు ఏమి చేయట్లేదు కాబట్టి నో తీసుకున్నాను. సో స్పాంటేనియస్గా అట్లాగే సెకండరీ, టెర్షరీ కూడా నో లైవ్లీహుడ్ అని వచ్చింది. ఆ తర్వాత ఎస్హెచ్జీ రెజల్యూషన్ తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా ఆఫీస్ బేరర్స్ ఎంత కాలం అనేది మనం ఇక్కడ 36 months అయితే ఇచ్చేస్తున్నాము. ఇది ఇచ్చిన తర్వాత ఎస్హెచ్జీ రెజల్యూషన్ కాపీ అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటే ఇక్కడ అందరు గుర్తుపెట్టుకో. ఎస్హెచ్జీ తీర్మానాన్ని ఖచ్చితంగా పోర్ట్రైట్ అంటే నిలువులోనే మాత్రమే తీయండి, అదే మెజర్మెంట్లో. సో మనం 36 మర్చిపోయాం. సో డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అయింది. తర్వాత ఆప్షన్ వచ్చేసి ఫోన్ అనమాట. ఈ ఫోన్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ చేయవలసి ఉంటాయి. తర్వాత అడ్రస్ చేయాలి, అది చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ అడ్రస్ నేను మొత్తం ఏం చూపించట్లేదు. సో అడ్రస్ అయిపోయిన తర్వాత మనకి బ్యాంక్, 4th ఆప్షన్ బ్యాంక్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎస్బీతో పాటు ఖచ్చితంగా సిసిఎల్ కూడా ఇవ్వండి. సిసిఎల్ ఇస్తే నెక్స్ట్ మనకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సిసిఎల్స్ అయితే మనం ఇక్కడ డేటా అయితే కంప్లీట్గా ఇవ్వాలి. ప్రైమరీ అయినప్పుడు మాత్రం నో తీసుకుంటాము సిసిఎల్కి. సేవింగ్ అయితేనేమో ఎస్ తీసుకుంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐకాన్ వచ్చేది ఎన్ఆర్ఎల్ఎండి. ఇక్కడ కన్ఫర్మేషన్స్ చేస్తాము. వెరిఫికేషన్ స్టేటస్లో కంప్లీట్ ఇచ్చేస్తాము, ఎస్ అంటాము. రికార్డ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం మిగతా డేటా అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం కంప్లీట్ అయినాక ఎస్హెచ్జీ అనేది ఆరెంజ్ కలర్కి, ఆ లైన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లైన్, అది ఆరెంజ్ కలర్కి మారిపోతుంది అనమాట. రెడీ టు అప్లోడ్ అనమాట. ఇట్లా వస్తే కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయింది అంటే ఆ గ్రీన్ ఉండే ఆ తర్వాత నుంచి ఆరెంజ్కి మారిపోయింది. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలంటే అంతా కంప్లీట్ అయితే తప్ప ఇది ఆరెంజ్ కలర్కి మారదు.
సో రెడీ టు అప్లోడ్ అన్నమాట దీని అర్థం. నెక్స్ట్ ఏం చేస్తాం మనము, రైట్ సైడ్లో ఉన్నటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత రివ్యూ అండ్ అప్లోడ్ డేటా మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్లోడ్ బటన్ అనేది బ్లూ కలర్లో ఎనేబుల్ అవ్వాలి. అయింది అంటే డాటా అప్లోడింగ్ అనేసి వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అప్లోడ్ అని వచ్చింది. ఈ ట్రేస్ ఐడి మీరు అందరూ రాసి పెట్టుకోండి, మేమైతే రాసుకుంటున్నాము. ఆ తర్వాత చూడండి గ్రీన్ కలర్కి మళ్ళీ ఆరెంజ్ టు గ్రీన్ కలర్కి మారి లాక్ పడింది. సో తప్పు లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా క్లియర్గా అవుతుంది డాటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.